ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్. ఈ రోజు వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే 3 థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, లాట్స్ పిప్స్ అనేది ఎలా కౌంట్ చేసి నేను ట్రేడ్ తీసుకుంటూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ థింగ్, నేను ఫండెడ్ అకౌంట్ తీసుకున్నాను, ఏ అకౌంట్ తీసుకున్నాను అండ్ ఏ ఫండెడ్ ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్నది కూడా చెప్తాను. అండ్ థర్డ్ థింగ్, లైవ్ ట్రేడ్ కూడా తీసుకుంటాను నా స్ట్రాటజీ యూస్ చేసి. లాస్ట్ వీడియో మీకు చెప్పాను కదా నా స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఈ వీడియోలో నేను నా స్ట్రాటజీని యూస్ చేసి ట్రేడ్ తీసుకుంటాను అండ్ అది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. అండ్ చాలా మంది స్టార్టింగ్ లో కొంతమంది డౌట్ ఉంటుంది, మనం ఎంత లాట్స్ తీసుకోవాలి, టిప్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పాయింట్స్ ఎన్ని వస్తాయి, దాన్ని బట్టి మనం లాట్స్ ఎలా తీసుకోవాలనేది చాలా మంది డౌట్ పడతా ఉంటారు స్టార్టింగ్ లో. ఫస్ట్ థింగ్ నేను అందరికి చెప్పేది ఏంటంటే, నేను టిప్స్, పాయింట్స్, లాట్స్ అనేది ఏమి క్యాలిక్యులేట్ చేయను. నేను డైరెక్ట్ గా ట్రేడ్ తీసుకుంటాను. అది కూడా ఈజీ వేలో తీసుకుంటాను. ట్రేడ్ అనేది నేను మెటా ట్రేడ్ వెబ్ టెర్మినల్ యూస్ చేస్తాను. దాంట్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 లాట్ పెట్టి టీపీ అండ్ స్టాప్ లో సెట్ చేసాను అనుకోండి, అది ఫస్ట్ నాకు అన్ని చూపిస్తుంది. ఇన్ని పాయింట్స్ కి యూఎస్డి పోతుంది స్టాప్ అంటే అయితే, ఇన్ని పాయింట్స్ కి ఇన్ని డాలర్స్ వస్తాయి, టీపీ హిట్ అయితే అది క్యాలిక్యులేట్ చేసి ఆటోమేటిక్ గా చూపిస్తుంది. సో నాకు సాటిస్ఫాక్షన్ అయ్యే స్టాప్ లాస్ అండ్ సాటిస్ఫాక్షన్ అయ్యే టీపీ వస్తే, సో అప్పుడు నేను ట్రేడ్ అనేది ఎంట్రీ ఇచ్చేస్తాను. అండ్ సో సింపుల్. సో అందుకు నేను లాట్ సైజ్, పిప్స్ అండ్ పాయింట్స్ అనేది కౌంట్ చేసి టైం వేస్ట్ చేయలేను. సో మనకి వచ్చేది కంపల్సరీగా 1 or 2 ట్రేడ్స్ వస్తాయి పర్ డే కి. సో దాంట్లో కూడా నేను పిప్స్ కౌంట్ చేస్తా, పాయింట్స్ కౌంట్ చేస్తా, లాట్స్ కౌంట్ చేస్తా, టైం వేస్ట్ చేయలేను. సో అందుకనే నేను ఈ పాత్ ని యూస్ చేసుకున్నాను. సో నేను ఫెమిలియర్ అయిపోయాను మెటాటరీ వెబ్ టెర్మినల్ లో అండ్ నా పర్సనలీ చాలా ఫేవరెట్ యాప్. సో దాన్ని బట్టి నేను ట్రేడ్స్ తీసుకుంటాను అండ్ ఇట్ ఈస్ వెరీ స్టూపిడ్ సింపుల్ ఈజ్. మేము కౌంట్ చేసుకుంటాం, మాకు ఇలా ఫెమిలియర్ అయినా పర్లేదంటే అది మీ ఇష్టం, మీ చాయిస్. నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను నేను ట్రేడ్స్ తీసుకునేటప్పుడు. నేను ఇప్పటి నుంచే కదా, డే 1 నుంచి ఇప్పుడు దాకా నేను అలానే చేసి వచ్చాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఫండెడ్ అకౌంట్స్ తీసుకున్నాను. ఫండెడ్ అకౌంట్స్ నేను ఫండింగ్ టిప్స్ లెక్స్ 10K అకౌంట్ తీసుకున్నాను. నాకు అరౌండ్ కాస్ట్ వచ్చేసి 6200 అని చేంజ్ ఏమో పడింది. సో ఇప్పుడు నా అకౌంట్ సైజ్ వచ్చేసి $10,247.72 ఉన్నాయి. అండ్ అరౌండ్ నేను దాదాపు లాస్ట్ 2 ట్రేడ్ తీసుకోకుంటే $375 ఉండేది. సో ఆ 2 ట్రేడ్స్ చేయడం వల్ల $10,247 కి పడిపోయాను. స్టార్టింగ్ లో కొన్ని లాస్ అవుతేనే మనకి కొన్ని పాయింట్స్ తెలుస్తుంది. సో నాకు ఈ రోజు లాస్ అయినా కాబట్టి నాకు కొన్ని పాయింట్స్ అర్థమైనాయి. సో ఇది నా ట్రేడింగ్ హిస్టరీ. నేను అన్ని లైవ్ గానే చూపిస్తాను. వెదర్ లాస్ ఆర్ ప్రాఫిట్ అయినా కానీ మీకు ఖచ్చితంగా లైవ్ గా చూపిస్తాను అనేది ప్రతిదీ. నా ప్రాఫిట్ ప్రెసెంట్, ఇది కమిషన్ అండ్ ఇవన్నీ నా ట్రేడింగ్ హిస్టరీ. అండ్ నా లాట్ సైజ్ అనేది నేను క్లియర్ గా ఎంత తీసుకుంటున్నది మీకు క్లియర్ గా తెలుస్తుంది అక్కడ. అండ్ 300 అండ్ చేంజ్ ఏమో ఉంది కదా, అది నేను చేసిన ప్రాఫిట్. ఇంకా ఎక్కువ 400 దాకా ఉన్నాయి. నేను లాస్ట్ ఈ 2 ట్రేడ్స్ చేసే తలక నేను లాస్ అయిన డాలర్స్ అన్ని. ఇది నా ట్రేడింగ్ హిస్టరీ. సో అది నేను ఫండెడ్ అకౌంట్స్ యూస్ చేస్తాను. అండ్ నేను 2 ఫేజ్ క్లియర్ చేయలేదు అంటూ 10K లో ఫస్ట్ ఫేజ్ లో $1000 అండ్ సెకండ్ ఫేజ్ లో $600. సో టోటల్ గా నేను $1600 ప్రాఫిట్ చూపిస్తే వాళ్ళు నాకు మాస్టర్ అకౌంట్ అనేది ఎలిజిబుల్ వస్తుంది. సో అప్పుడు నేను ఎంత చేసుకుంటే అంత నాది. దట్స్ ద డిట్. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:26 అవుతుంది అండ్ డే వచ్చేసి వెనస్డే అండ్ 19th డేట్ వచ్చేసి. సో ఇప్పుడు మనం లండన్ సెషన్ హై అండ్ లండన్ సెషన్ లో అండ్ ఏషియన్ సెషన్ హై అండ్ ఏషియన్ సెషన్ లో డ్రా చేసుకొని మనం వెయిట్ చేయాలి న్యూయార్క్ సెషన్ కోసం ఓపెన్ చేయడానికి. సో న్యూయార్క్ సెషన్ లో మనకి ఏ జోన్ రీటెస్ట్ ఇస్తుందో ఆ జోన్ ని బట్టి మనం ట్రేడ్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ సెషన్ లో లండన్ సెషన్ హై క్రాస్ చేసి అది బై సైడ్ రీటెస్ట్ ఇస్తే మనం బై సైడ్ ఎంట్రీ ఇవ్వాలి. లండన్ సెషన్ లో క్రాస్ చేసి అది సెల్ వైపు మనకి రీటెస్ట్ ఇస్తే మనం సెల్ వైపు చూడాలి. దట్ సింపుల్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏషియన్ సెషన్ హై అండ్ లో కూడా సేమ్. సో ఇప్పుడు మనకి దగ్గరగా ఏది ఉంటే అది ఫస్ట్ అది రీటెస్ట్ చేస్తుంది. సో మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది లండన్ సెషన్ హై అండ్ లండన్ సెషన్ లో. అది కూడా న్యూయార్క్ సెషన్ లోనే రీటెస్ట్ అనేది జరగాలి. లేకపోతే ప్రీ న్యూయార్క్ సెషన్ లో మనం ట్రేడ్ తీసుకోకూడదు. ఒకవేళ రీటెస్ట్ వచ్చినా గానీ మనం ఇగ్నోర్ చేయాల్సింది. సో ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం న్యూయార్క్ సెషన్ ఓపెన్ అయ్యేదానికి. న్యూయార్క్ సెషన్ లో అది ఎలా చేస్తుందో, ఎలా బిహేవ్ చేస్తుందో, ఏ జోన్ రీటెస్ట్ ఇస్తుందో మనం తిరిగి వెయిట్ చేస్తుంది. ఓకే గాయ్స్, ఇప్పుడు నేను ఎంట్రీ అనేది ఇచ్చాను. చూద్దాం అప్పుడు ఎలా జరుగుతుందో. కావాలంటే మీకు చూపిస్తాను ఎంట్రీ ఎలా ఇచ్చాను అంటే. సో దిస్ ఇస్ మై ఎంట్రీ. మీకు కనిపిస్తుందా లేదు? సో ఎంట్రీ ఇచ్చాను నేను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. టీపీ వచ్చేసి $70 అండ్ స్టాప్ అండ్ వచ్చేసి $76. సో నేను ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ తీసుకుంటాను నేను టీపీ. సో
సో ఇప్పుడు స్టాప్ అండ్ అయింది మన ట్రేడ్. చూద్దాం ఇంకో ఆపర్చునిటీ వస్తుంది. సో డైలీ వచ్చేసి 2 ట్రేడ్స్. హలో గాయ్స్, అండ్ ఈ రోజు ఆ ట్రేడ్ తర్వాత నేను ట్రేడ్ తీసుకోలేదు. సో ఆ ట్రేడ్ నాకు స్టాప్ అండ్ అయింది. స్టాప్ అండ్ అయిన తర్వాత మార్కెట్ అనేది నాకు ఇంకో ఆపర్చునిటీ ఇవ్వలేదు. సో నేను ట్రేడ్ అనేది నిన్న తీసుకోలేదు, బట్ ఈ రోజు ట్రేడ్ తీసుకున్నాను. ఆ ట్రేడ్ జరిగేటప్పుడు నా చార్ట్, నా విజువల్ అనేది మీకు క్లియర్ గా డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇక్కడ మనోడి ఫేస్ చూడండి. ట్రేడ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు టీపీ హిట్ ఉండేది. నా టీపీ వచ్చేసి అరౌండ్ $616 అండ్ స్టాప్ అండ్ వచ్చేసి అరౌండ్ $185 or $180 ఉండేది. బట్ ఆల్మోస్ట్ ఆల్ నాకు 570 or 580 దాకా వచ్చింది డాలర్స్. బట్ నేను ఎగ్జిట్ కాలేదు. సో మా మమ్మీ బయటికి వెళ్ళి రమ్మంటే సో నేను బయటికి వెళ్ళేసి వచ్చిన. అంతలోపు ట్రేడ్ అనేది నాకు అపోజిట్ గా మూవ్ అవడం స్టార్ట్ చేసింది. సో నేను ట్రేడ్ అనేది ఎగ్జిట్ అవ్వలేకపోయాను. అండ్ అప్రాక్సిమేట్లీ $246 ఉంది. తర్వాత నేను మా ఫ్రెండ్ కి కాల్ చేసిన, ఇందిరాకి. తెలుసు కదా మీ అందరికి, అతను ట్రేడింగ్ ఎప్పటి నుంచో చేస్తారని మీకు ఫస్ట్ లో చెప్పాను కదా. ఆ ప్రాఫిట్ తీసుకోవచ్చు కదా నేను, బట్ నాకు ఆ థాట్ రాలేదు అప్పుడు. ఇంకా హిట్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ అని నేను కామ్గా వదిలేసాను ట్రేడ్ ని. అప్పుడు కూడా నా ట్రేడ్ ఆల్మోస్ట్ ఆల్ జరుగుతూనే ఉంది. సో అప్రాక్సిమేట్లీ 180 ఎంతో ఉన్నాయి. హాఫ్ ప్రాఫిట్స్ $100 తీసుకున్నాను. అండ్ తర్వాత ఇంకో $20 ఏమో ఎగ్జిట్ అయ్యాను మళ్ళా పూర్తి ట్రేడ్. సో ఇప్పుడు నా అకౌంట్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ $10,264 ఉన్నాయి ఇప్పుడు నాకు. నా అకౌంట్ ట్రేడ్ జరిగేటప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 10,860 ఎంతో చేంజ్ ఉంది డాలర్స్. సో ఇప్పుడు $10,264 పడిపోయింది. రేపు మళ్ళీ ఏమైనా బెటర్ ఆపర్చునిటీ ఉంటే నేను మళ్ళీ ట్రేడ్ చేస్తాను. సో నాకు వచ్చినాయి కానీ, బట్ నేను అయినా కానీ దాన్ని యూజ్ చేసుకోలేకపోయాను. సో అది ఫ్రెండ్స్, మార్కెట్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. సో ఒక రోజు రావచ్చు ఆర్ ఒక రోజు రాకపోవచ్చు, బట్ మనం డైలీ అయితే లాస్ ఫేస్ చేయం కదా. నో మ్యాటర్ వాట్ మార్కెట్ అనేది ఏ సిచ్యువేషన్ ఉన్నా గానీ నా స్ట్రాటజీ అనేది క్లియర్ గా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఒక రోజు పోయిన దానికి నేను ఫీల్ అవుతా కూర్చుంటే మిగతా డేస్ ట్రేడ్ చేయలేను కదా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ టుమారోస్ ట్రేడ్. సో ఇవాళ వీడియో ఇంత ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.